బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కాక కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడం, అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతుండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లపై నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. 125 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన బషీరాబాద్లోనే దాదాపు 125 లారీలకు సరిపడా ధాన్యం నెల రోజులుగా కొనుగోలు కోసం ఎదురు చూస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం లారీలు, హమాలీలు, టార్పలిన్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రైతులు రాత్రింబవలు కల్లాల దగ్గరే కావలా కాస్తూ ధాన్యం కాపాడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని, అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతుంటే ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమవుతుందని విమర్శించారు. వర్షాకాలం పడగొట్టు వానలు పడతా ఉన్నాయి. ఈ వానలతో అవి తడిచిపోయి మళ్ళీ దానికి తరుగు, ఇవన్నీ కూడా రికరింగ్ ప్రాబ్లమ్స్, ఒకదాని మీద ఒకటి రైతుకు వస్తూ ఉన్నది. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే వెంట లారీలను వెంట వాటిని ఎత్తే కార్యక్రమం చేయాలి. మరి అదే విషయం కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే 40 కిలోలకు 43 కిలోలు అడుగుతా ఉన్నారు తరుగు. రైస్ మిల్లర్లు మంచిది ఉన్నా కానీ అడుగుతా ఉన్నారు. మరి 40కి 3 కిలోలు అని అంటే 100కు నీకు 10 కిలోలు అయిపోతుంది. 10 కిలోల తరుగు ఒక క్వింటాల్కి 10 కిలోలు అంటే 10%. అది చాలా మరి అన్యాయం ఇది. మరి ఈ తరుగును కూడా అరికట్టాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, ఇంటర్వ్యూని కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు. ముఖ్యమంత్రి గారు ఇంతకంటే పెద్ద పనులు ఆయనకు ఏమి ఉండవని అవసరం లేదు. రైతులు ఇవాళ బర్నింగ్ ఇష్యూ ఉన్నది, మొత్తం రాష్ట్రం అంతా ఈ సమస్య ఉన్నది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్స్ పెట్టి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎట్లా పోవాలి, రైస్ మిల్లర్ వాళ్ళకి ఏం చెప్పాలి, ఎట్లా అమాలీ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి, లారీల ఇష్యూస్ ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, వర్షాలు పడితే మరి టార్పలిన్లు ఎట్లా సప్లై చేయాలి, ఇవన్నీ కూడా మరి వెంట ఎవ్రీడే వైజ్గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది.